అల్లుడు అల్లుడు మామ్స్ అల్లుడు నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందిరా. మీ మామయ్య పేరు నిలబెట్టావురా. ఏంట్రా హడావిడి, ఏమైంది? జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జంకు బంకు లేక ముందు సాగి పొమ్మురా. జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా. చెప్తాను. నీ కొడుకు ఐపీఎస్ పాస్ అయ్యాడు. మా అక్క మాట్లాడే ఇంగ్లీష్. మా అక్క ఆశీర్వాదంతో పుట్టావు కాబట్టి నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావు. అదే మా బావ ఆశీర్వాదం అయితే బర్రెలకు మ్యాథ్ వేసుకుంటావాడు. అల్లుడు ఇప్పుడు నాకు భలే ఖుషిగా ఉందిరా. ఏంటి? నువ్వు ఎప్పుడు ఐపీఎస్ పాస్ అవుతావా అని ఎదురు చూసారా. ఎందుకు తెలుసా? ఊళ్ళో ఉన్న అందరి కేడీ లిస్టు నేను తయారు చేశా. అందులో ఒక్కొక్కరు పేరు చెప్తా ఉంటాను, వాళ్ళందరినీ లోపలేసాయి. ఓకే, అందులో ఫస్ట్ లిస్ట్ లో ఉంది మీ నానే. ఏంట్రా బావన్ లోపల ఏమంటున్నావు? ఏదో చిన్న ఆశ. అదిగో రానే వచ్చారు, ఆయనతో చెప్తాను. అక్క నేనే అన్నదేమో మనసులో పెట్టుకోక. ప్లీజ్ అక్క. అక్క అంబాసిడర్ కనిపెట్టారే, అందులో మొదటి కారు ఇదేనా? ఇన్ని కొత్త కార్లు వచ్చాయి, ఈ పాత కారు మార్చనంటారే? మరి మీ అక్క కూడా పాతదే సరే. ఏంటి కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. ఇంకా తెలియలేదు, చెప్పు. మన శక్తి ఐపీఎస్ పాస్ అయ్యాడు. అయితే ఏంటంట, మా తాత ముత్తాతలు ఐఏఎస్ ఐపీఎస్లు చదివి కోట్లు సంపాదించారు. రేపు మంచి రోజు, వెళ్ళి మన బట్టల షాప్ చూసుకోమను. అయిపోయాడు. తప్పకరా, వీడే పెద్ద ఐపీఎస్ చదివినట్టు చెప్తున్నాడు. ఏంటి బ్రదరు నాన్న ఇలా అంటున్నారు? అకోయ్ నీ లెవెల్కి కాదు, నా లెవెల్కి కూడా చదువుకున్న వాల్యూ ఏంటో తెలుసు. మొద్దులకు చెప్తే ఏం తెలుస్తుంది చదువు విలువ? రే ఎందుకు ఎప్పుడు ఆయన ఆడిపోసుకుంటావు? ముగ్గునంటే మాత్రం పొడుచుకొచ్చేస్తా. అవును వస్తుంది, నోరు మూసుకునుండు. లక్ష్మి ఆగు, మాకు సమాధానం చెప్పి కదులు. ఏంటమ్మా నాన్న ఇలా అనేశారు? ఆయన అలాగే అంటారా? ఆయనకి నవ్వినా నచ్చదు, ఏడ్చినా నచ్చదు. ఎందుకు అరుస్తావు? మెల్లగా మాట్లాడలేవు. ఊరుకాక, ఆయనతో 25 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లల్ని ఎలా కన్నావు? అడి ఎంత కష్టపడి ఎక్సర్సైజ్ చేసి ఉంటాడు, ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టి ఉంటాడు, ఎన్ని కుక్కలు ఎంటపడి ఉంటాయి. వీడి వల్ల ఎన్ని కుక్కలు వీడిని వదిలేసి నా ఎంటపడి నన్ను కరవపోయి నీకు తెలుసా? ఇదిగో నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు. శక్తి ఉద్యోగానికి వెళ్ళాలి. ఒరే ఆయన నిర్ణయానికి వస్తే అది ఎవరు మార్చలేరు. మార్చి తీరాలి. అప్పుడు నువ్వెందుకు? ఒప్పించక్క, పాపం కదా, వాడు ఎంత కష్టపడి చదివాడు. వాడు చదువు అంతా వేస్ట్ అయిపోద్ది. చెప్పక్క, నా బంగారం కదా, చెప్పక్క. రై చూస్తూ నిలబడ్డావేట్రా, వచ్చి బతిపాలరా, అన్నిటికీ నేనే చావాలా? మాట్లాడు చూస్తా. ఏంటి శృతి తగ్గింది? మాట్లాడు చూస్తానంటే ఎందుకు అలా గొడ్డరిచినట్టు అరుస్తావు? నాకు చెప్పి నువ్వు అరుస్తావే? అరిచానా? మెల్లగా చెప్పు. ఇప్పుడు సౌండ్ లేదు, గాలే వస్తుంది. వెళ్ళమ్మా వెళ్ళు. మావయ్య నాన్న ఒప్పుకున్నారనుకుంటా. ఒప్పుకున్నారా? అలా కనబట్టం లేదే నాకు. ఏంటి లక్ష్మి మాట్లాడు? అరే నాకు తెలీదా ఏంటి? అయ్యో నేను మాత్రం బిడ్డను వదిలేసి ఉండగలనా? వాడేమో ఆశపడి అడిగాడు, నేనేదో మాట వరుసకు అడిగాను. శక్తి ఎక్కడికి వెళ్ళకూడదండి, మనతోనే ఉండాలి. ఏం కొట్టిందిరా మా అక్క? ఏం తెలివే? ఏంటి మావయ్య అమ్మిలా రివర్స్ అయిపోయింది? మాట్లాడితే మేం పెదరాడి పిల్లలు, మా అక్క మాట అంటే మాట అనేవాడివి. ఆ ముసలోడు కూడా అన్ని విషయాలు ఇలాగే రివర్స్ అయిపోయాడా? రేయ్ మా నాన్న గురించి మాట్లాడుకో. మా నాన్నకి ఎలాంటి తెలివితేటలు లేవురా. మీ నాన్నే అన్ని నేర్పి మా అక్కని చెడగొట్టాడు. బంగారం లాంటి మా అక్కని బోల్తా కొట్టించాడు రా, బోల్తా. సరే మా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇంకేం చేయగలం? అదే మీ అమ్మ రివర్స్ అయిపోయిందిగా, ఇంకేం చేస్తాం? ఒక పని చెయ్యి, నువ్వు చదివిన పుస్తకాలన్నీ తీసుకెళ్లి పాత బుక్స్ కొంటారు కదా, అక్కడికి వెళ్ళి తోకల్లెక్కన మేసే. తోకల్లెక్కన ఐపీఎస్ చదివాడు, ఐపీఎస్. ఎలా కొడుకు పెద్ద చదువు చదువుకుంటే సహించలేని తల్లిదండ్రులు. ఏం తల్లిదండ్రులు రా. తల్లి కూతురు బొచ్చెత్తుకుని ఎక్కడికి బయలుదేరారు? బిచ్చం ఎత్తుకోటానికి. ఏ గుడికి? పో మావయ్య, అన్నికి హారతి ఇవ్వటానికి. ఎందుకు? ఏరా చక్రపాణి, నీకసలు విషయమే తెలీదా? ఏంటక్క? ఈ వేళ మా శక్తి మొదటిసారిగా వ్యాపారం చూసుకోవడానికి బట్టలు కొట్టుకెళ్తున్నాడు. అందుకే హారతిచ్చి బొట్టు పెడదామని. పెద్ద యుద్ధానికి వెళ్తున్నాడు, నువ్వు బొట్టు పెడతావు. ఓ ఐపీఎస్ చదువుకోనని గజాల లెక్కన గొడ్డలు అమ్ముకోవడానికి అంతా కలిసి పంపిస్తున్నారా? ఇదేమన్నా బాగుందా? అరే నన్నేం చేయమంటావురా? మీ బావగారితో చెప్పి ఎంతో ప్రయత్నించి చూసా, ఆయన అసలు ఒప్పుకోనే లేదు. మనం ఏం చేయగలం? ఆయనతో సర్దుకుపోవటం తప్ప. నువ్వు చెప్తున్నావు, ఆయన వింటం లేదు. ఇది నేను నమ్మాలి. ఏరా తోడ పుట్టిన అక్కని కూడా నమ్మవా?
అరే పోక ఊరికే అబద్ధాలు ఆడతావు పా. నువ్వు ఆయనతో చేరిపోయి ఆయనలాగా అబద్ధాలు ఆడడం నేర్చుకున్నావు. మోహన్ చూడు. పోరా. శక్తి జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా వెళ్ళరా. అమ్మ చెప్పింది నేను తెగ తిప్పుతుంది. పోరా. వస్తాను. నువ్వు వెళ్ళరా నాన్న. బాయ్ అన్నయ్య. ఆగరా. ఎవరు? హే మామ్స్, ఇక్కడే ఉన్నావా? నేను చూడలేదు. అక్కడ మాట్లాడినప్పుడే వినలేదే. నువ్వు జంపా? అవును, ఇంతకీ ఎక్కడికి బయలుదేరావు? బట్టల షాప్. నేను ఐపీఎస్ చదివాను, ఆ ఉద్యోగమే చేస్తానని ముందు పట్టకుండా ఆడోళ్ళలో బొట్టు పెట్టించుకొని బట్టలు అమ్మడానికి వెళ్తావా? మామ్స్, తండ్రి మాటకు మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దైవమూ లేదు. అయితే నీకోసమే తప్పిస్తున్న మీ మావయ్యకి మర్యాద లేదు, అంతేనా? మామ ఏంటి మా వాళ్ళ మాట్లాడుతావు? నాకు వాళ్ళకంటే నువ్వే ముఖ్యం. కానీ ఏం చేద్దాం, సిచ్యువేషన్ అలా ఉంది, అడ్జస్ట్ అయిపోవాలి. పో, నిన్నెవరొద్దన్నారు? మా నువ్వు లేకుండా నేను ఒక్కనే వెళ్ళి అక్కడ వెళ్ళి ఏం చింపుతాను? నువ్వు కూడా నాకు బోర్ కొడుతుంది. ఇద్దరం కలిసి చించుదా ఉంటావు. అవును. ఏదవన్నారు ఏదో. రాపోదాం. చక్రపాణి, నా కొడుకు ఫస్ట్ టైం బట్టల షాప్కి వెళ్తున్నాడు. నువ్వు వాడితో వెళ్ళి చక్రం తిప్పకే. విన్నావుగా, ఇక బయలుదేరు. వెళ్ళు, వెళ్ళరా. నీకంటూ కొన్ని పనులున్నాయి, రా. బావా. హాయ్ మామ్స్, ఏంటి ఇలా కూర్చున్నావు? ఏరా అల్లుడు, నువ్వు మంచివట్రా. ఏ నువ్వు రమ్మన్నావని చెప్పి గోడ దూకొచ్చాను. నాకన్నా ముందు వచ్చి ఎక్కడికి వెళ్ళావరా? మామ్స్, అవన్నీ వదిలే. వచ్చే దారిలో కొంచెం ఆట పాట అన్ని ఎంజాయ్ చేసి డమ్మని ఇక్కడికి వచ్చేసా. నువ్వెందుకు డమాలు నేసావు? ఆయన డమ్మన్నారు, నేను డమాలు నేసా. ఏం చేయబోతున్నావు? గుడ్డ కట్ చేయబోతున్నా. నువ్వు కట్ చేయడం చూస్తుంటే వచ్చే కస్టమర్ని కసక్కని పొడిచి మందరిని జైలుకి పంపించేలా ఉన్నావు. ఇటీవ పోదుగా అంతా మీ నాన్న చేసిన పని. ఇలాంటి తలక మాసం కొట్లో పెట్టుకుంటే చూడు ఎలా ఉన్నారు. వ్యాపారం చేసినట్టే దేవాల తీయాల్సిందే. మామ, నీకే ఫోను. నాకా? యువతల చక్రపాణి, అవతల ఎవరు? బావా. ఏంటి బావా? నిన్ను కొట్టుకెళ్ళొద్దంటే వెళ్ళి అందరిని హింసిస్తున్నావా? బావా, అప్పుడే నీకు ఇది ఎలా తెలిసింది? అలాంటివి తెలుసుకోవడానికి కెమెరాలు ఫిట్ చేశాను. ఫిట్ చేసావా? ఫిట్ చేశాను గానీ నువ్వు త్వరగా ఇంటికి వచ్చారు. వచ్చేస్తున్నా బావా, వచ్చేస్తున్నా. ఏనాలుడు, కొట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కెమెరాలు ఫిట్ చేసినట్టు నాకు చెప్పావా? చెప్తే తమ శకలన్నీ నాన్నగారికి తెలియకుండా పోతాయిగా. అంటే కట్టుదిట్టంగా చేస్తున్నారు. మరి అలాగే చేయండి రా, వస్తా. ఏంటి మామ దీనికే కోపగించుకుంటావు? ఆహా, మన ఎస్కేప్ పార్టీ. హలో. హాయ్. సూపర్. రే, మన కొట్టు సంగతి నాకు తెలీదా? షాప్ గురించి ఎవడన్నాడు? ఇంకెవరిని? ఆ వచ్చే అమ్మాయి గురించి. రే, కస్టమర్ రా. కస్టమర్ ఏమైనా అంటే మనుషులు తీసుకొచ్చి కొట్టే లేపేస్తారు. చేయని మావా, నాకు నచ్చిందే. ఏర్పాటు చేయాలా? ఓరి పాపాత్ముడా, నాకే చెప్తున్నావా ఏర్పాటు చేయమని? బట్టల షాప్ కి వచ్చాను, నేను చూసుకుంటాను. నేనెవరనరా? మామా. మావనా? నీ మేనమావనరా? అదేగా నేను అన్నాను, నువ్వేమనుకున్నావు? నేనేమనుకుంటాను? ఒక ఆంజనేయులు భక్తుని పట్టుకొని ఏర్పాటు చేయమని అంటున్నావే, అలా అడగచ్చా? ఊరికే ఎగరకు మావా. మీ ఆంజనేయుడు ఇలాంటి ఏర్పాట్లు చేయలేదా? దానికి ఏంట్రా ఆధారం? సీత ఎవరు? సీత మా అమ్మ. మీ అమ్మ గురించి ఎవడడిగాడు? రామాయణంలో సీత గురించి అన్నాను. ఓ, ఆ సీత గురించా? ఆవిడ నా ఇష్టదైవం ఆంజనేయుడు పూజించే శ్రీరాముడు భార్య. ఆయన భార్యని రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడా? అవును. అప్పుడు రాముడు ఏం చేశాడు? ఓ రింగు హనుమంతుడి చేతికిచ్చి పంపాడా? అది రింగు కాదు, ఉంగరం. ఉంగరమో బొంగరమో ఎందుకు ఇచ్చి పంపాడు? అది రాముడిని సీతని ఒకటిగా చేర్చడానికి. అదే మావా నేను నిన్ను చేయమన్నది. ఏంట్రా ఇష్టం వచ్చినట్టు ఏదేదో వాగుతున్నావు? సరే ఫిగర్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసినా పట్టించుకోవద్దు. ఏం చేసినానా? ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ మంజు. మంజో పుంజో నాకు ఇంగ్లీష్ తెలీదు, నువ్వు మాట్లాడు. yes, what can I do for you? మేం కొత్తగా బట్టల షాప్ పెట్టాలనుకున్నాం. ఓకే. మీది చాలా రోజులుగా నడుస్తున్న షాప్ కదా? యా. మీ షాప్ ఒకసారి చూపిస్తారా? షాప్ అంతా నేను చూపిస్తానమ్మా. ఏవయ్యా, మన కొట్టు క్లోజ్ చేయడానికి ఆవిడ ఇంకో కొట్టు పెడతానంటుంది. ఆవిడకి నువ్వు చూపిస్తానంటావా? నువ్వు క్లోజ్. అయ్యో, ఏదో తెలియకనేసి వదిలేమా, చూసి వెళ్తుంది అంతేగా. ఒక ఆడపిల్ల వస్తే కొట్టే రాసిచ్చేస్తారు. ఏంట్రా ఇదే? ఈయన ఎప్పుడు ఇంతేనండి. అమావాస్యకో పున్నానికో షాప్కి వస్తాడు, లోడని ఏదో ఒకటి వాగుతుంటాడు. మీరండి, నేను చూపిస్తాను. మావా షాప్ చూసుకోమా. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని వదిలేమావా, అది నా డిపార్ట్మెంట్. మా బావని మించిపోతాడేమో. రండి. ఇది శారీ అండి. లోకంలో ఎవరికి తెలియని విషయం చెప్పేశాడు. ఇవన్నీ పంచలు మగవాళ్ళవి.
పంచెలు మొగాలు కాక గాడిలా కడతాయి. గోడౌన్ చూపిస్తాను, వస్తారా? గోడంకా? గోడంలో కిందకురా. సరే రండి రండి. తీసుకుపోతున్నాడు. చూడండి, సూపర్ గా డాన్స్ చేశారు. మీరు కూడా. అవన్నీ మీరేసే ఐటమ్స్ బ్రా. ఏమండి, ఒక 2 minutes నా కింద నుంచి వెళ్ళిపోతారా? ఎందుకు? అదే మీకు సేఫ్టీ అండి. రేయ్, ఏం చేస్తున్నావు? రేయ్, అవును, ఈ అమ్మాయిని ఎందుకు గోడలోకి తీసుకొచ్చా? స్టాక్ అంతా చూపిద్దామని. చూపించడానికి ఏముంది ఇక్కడ? జువో పార్కా? బండిల్స్ అన్ని మీద పడేసి అమ్మాయిని వేసుకొని దొరుకుతావా? మావా, నేను తోలేదు మావా, తానే స్లిప్ అయి కింద పడింది. ఏమండి, మీరే కదా స్లిప్ అయి కింద పడారు, చెప్పండి. అవునండి. ఏదైనా అవ్వకముందే వెంటనే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. తర్వాత ఏదైనా జరగరాని జరిగి కుయ్యో మొర్రో అన్నావంటే లాభం లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. పో. రేయ్, నువ్వెక్కడికి రా? మా కార్ దగ్గర సాగనం. వచ్చిందానికి తెలీదా? వచ్చిన దానికి తిరిగి వెళ్ళడం తెలీదా? ఏంటి ఆటలుగా ఉందా నీకు? పిచ్చి పిచ్చి చేశాల నీకు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకోసారి ఇలాంటి పనులు చేసావా చీరేస్తావు. ఏమండి, మళ్ళీ అక్కడ పిలుస్తున్నావు? నేను ఆ అమ్మాయిని పిలవలేదు, మన స్టాఫ్ ని పిలుస్తున్నాను. నేను పిలుస్తాను రా. నీకేం కావాలి? ముందుకి నుంచి రా, వ్యాపారం చూడు. తప్పకుండా ఆంటీ. ఆంటీయా? మామ్స్, వేషం వర్కౌట్ అయింది. ఏంట్రాలుడు, నాకు ఈ ఆడవేషం వేసి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేను ఆంజనేయ భక్తుండ్రా. మామ్స్, నా లవ్ ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అది నువ్వు చూసుకోవచ్చు కదరా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నిన్నేమైనా రెడ్ లైట్ ఏరియాకి తీసుకొచ్చాను? తీసుకెళ్తావు. పొండి పొండి. హాయ్. హాయ్, నీ పేరేంటి? కృష్ణస్వామి. నిన్ను షార్ట్ గా కిట్టు కిట్టు అని పిలవనా? ఎలాగైనా వీలు. కిట్టు కిట్టు. చూడు కిట్టయ్యా, గీత, ఒంగోలు గీత. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఎక్కడికి రాకూడదు అనుకున్నాను, అక్కడికే వచ్చానే. మామ్స్, ఏంటి? నా లవ్ చూడు, ఆ రెడ్ డ్రెస్ లో వెళ్తుంది చూడు. మన బట్టల కొట్టుకొచ్చిన అమ్మాయి. తనే తనే. ఇదేనా? ఈడెందుకు ఈ అమ్మాయి ఎంట పడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది. అల్లుడు, అల్లుడు, అల్లుడు ఎక్కడికి వెళ్ళాడు? హలో ఆంటీ, కొంచెం జిప్ పెట్టరా. నాకు తెలీదు, పోవే. ఒక ఆడదానికి ఇంకో ఆడది హెల్ప్ చేయకూడదా? ఆడదాన్ని అయితేనే కదా. ఏంటి ఏమన్నారు? ఏం లేదు, ఆడదానికి ఆడది హెల్ప్ చేయడం ఇష్టం ఉండదు అన్నాను. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. నువ్వే తారు డబ్బా. ఇక్కడ 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 వచ్చి దూకలా? ఇంకెక్కడి నుంచి దూకొచ్చు కదా. బట్టలన్నీ తడిపేసింది, తెల్ల పంది. వెళ్ళి చూసొస్తానని చెప్పి ఏకంగా బాతులోని దూరేశాడే. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అరవకు అరవకు. నువ్వా? ఈ డ్రెస్ లో నేను చూడలేను అన్నావుగా, చూసేశానుగా. ఏకంగా సెటిల్ అయిపోయినట్టున్నాడే. ఇదిగా ఇదిగా. ఏంటంటే? లోపల 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి చెప్పు. సరే ఆంటీ. ఒక ఆడదాన్ని ఇంకో ఆడది వాటేసుకుందేంటి? పైగా ఇంత హైట్ ఉందేంటి ఈ అమ్మాయి? అయ్యయ్యో, మగాడు. అయ్యయ్యో, దొరికిపోయాడా? తెలిసిపోయిందా? అయ్యో, నన్ను వదిలేసి పారిపోతావా?
ఆగమంటుంటే నువ్వు దొరికావా నిన్ను అది చేయకుండా వదిలిపెట్టను. ఆగంటుంటే అరే లక్ష్మి, నీ తమ్ముడికి ఎంత ధైర్యం ఉంటే పట్టపగలో నడి రోడ్లో ఒక అమ్మాయిని రేప్ చేయడానికి తరుగుతాడు. రేప్ చేయడానికి ఆశతో తరిమాడు, కామంతో తరిమాడు, ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలన్న కోరికతో తరిమాడు. ఆంజనేయ భక్తునక్క తప్పు చేస్తానా? ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. ఒట్టి అమాయకురాల్లో ఉంది. వీడి వెంట పడుతుంటే బాబోయని పారిపోతుంది. ఆ సీన్ చూసి నా చేతులు రాలేదు, కాళ్ళు రాలేదు, నా బైక్ కూడా కదలలేదు. అలా స్టన్ అయిపోయాను. నువ్వెంతో మంచివాడు అనుకున్నాను. మాట్లాడుకో. ఏంటి కొడతాడేంటి? ఆంజనేయ భక్తుడని చెప్పుకుంటూ కామంతో కళ్ళు మూసిపోయిన కామాంధుడా. కామాంధుడా? లక్ష్మి, నేనప్పుడు ఏం చెప్పాను చెప్పు లక్ష్మి, ఏం చెప్పాను? అమ్మని ఏం యాక్టింగ్? ఈ మొహానికి ఏ గుడ్డిదానో నడ్డిదానో చేసి పారేద్దామంటే విన్నావా? ఇట్రా కన్నా. బావగారు పిలుస్తున్నారు, వెళ్ళరా? రాకన్నా, నాకు ఓ కొడుకున్నాడు. బంగారం బంగారం రా. ఇంతవరకు ఏ అమ్మాయి వైపైనా కన్నెత్తి చూశాడా? పోనీ అలా చూశాడని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు నేను చెప్తాను కదా. ఎవరైనా అలా చెప్తే నేను నమ్ముతానా? చెప్పిన వాడి ప్రాణాలతో వదులుతానా? తిరుగుబోతా. చాలా ఆపండి. ఊరికే మీ ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. మా తమ్ముడు అలాంటి వాడు కాదు. మేము వాడిని అలా పెంచలేదు. వాడి గురించి నాకు బాగా తెలుసు. అక్క, ఏడవకురా తమ్ముడు. ఆయన కొడుకు ఆయనకి బంగారం అయితే నువ్వు నాకు వజ్రం రా. ధైర్యంగా ఉండు. ఓసిన పిచ్చి పెళ్ళాం, నా రెండు కళ్ళతో నేను చూశానే మన శక్తి హైట్ లో ఉన్న ఓ అమ్మాయిని తరవటం. తరివిందే వాడి కదయ్యా, వాడే. నా హైటా నాన్న? అవునరా. అయ్యయ్యా గలీజు మావయ్య. ఇక మీద తనతో చేరను, నన్ను కూడా చెడగొడతాడు. ప్లేట్ పిరాయిస్తావరా? తర్వాత తరుగుతున్నప్పుడు ఏదో మాట అన్నాడే, ఏమన్నాడు? ఏ తప్పు చేయకుండానే అబండాలు వేసేస్తున్నాడే. కనిపెట్టేశా, దొరికింది. ఏయ్, నిన్ను అది చేయకుండా వదిలిపెట్టనే అని చెప్పాడు. అది అంటే ఏంటండి? అది అంటే యాక్చువల్గా ఏంటంటే, దాని గురించి నలుగురిలో వివరంగా నేను చెప్పలేను, కానీ నాకు ఇప్పుడు నిజం తెలియాలి. ఏంటి? ఆ అమ్మాయిని తరవటం వరకేనా, లేక అది ఇది ఏదైనా? చెప్పరా చెప్పరా చెప్పరా. మొదలైందా? ఈరోజు మరీ మొండికేస్తుందేటి? నేను చెప్పాను కారు మార్చవయ్యా అని. అంబాస్టర్ అంబాస్టర్. చై, కారులో వచ్చిన దూరం కన్నా నెట్టిన దూరం ఎక్కువలా ఉంది. బాయినెట్ కూడా వేడెక్కింది. 1/2 కిలో బియ్యం తెచ్చి ఎసరు పెడితే శుభ్రంగా అన్నం తిని కూడా వెళ్ళిపోవచ్చు. రోజు అలా తిని తిరగటం కన్నా బండిని శుభ్రం చేసి పెట్టి ఏంటి తప్పు? బావా, శుభ్రం చేసి పెడితే ఆకుండా పరిగెడతాదా? ఇంజిన్ మారిస్తే గానీ ఇది బాగుపడదు. నేను ఒకటి అంటాను, తప్పుగా అనుకోకండి. మీ పూర్వీకులు నడిపిన ఈ బండిని మీరు ఇంకా నడపడం చాలా గొప్ప విషయం. ఇన్నిసార్లు రిపేర్ వచ్చిన ఈ బండిని మార్చనంటున్నారే, ఏంటి కదా? ఏంటి ఆ పట్టుదల? బామ్మర్ది, మీ అక్కుందే. మా అక్క సంగతి వదిలేండి. నేనేదో పొరపాటున అనేశాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఏం లేదు, పొలం దాకా వెళ్ళి గడ్డేసి రావాలి. అది మోయటానికి నీలాంటి ఒకటి దొరికాడు. అది వాడి నెత్తి మీద పెట్టాలి. ఏంటి కారులోనా? లేకపోతే హెలికాప్టర్ వెళ్తావా? అలా అని కాదు, మళ్ళీ ఆగిపోతే నెట్టాలి కదా అని. రాను నీ బాగుడు ఎక్కువైపోయిందా? ఉండు, నీకు తిండి తగ్గించమని తగ్గిస్తారు. ఏంటి బావా, కారు తోలుతున్నావా గేదెలు తోలుతున్నావా? అదిలిస్తే గానీ కారు ముందు కదలదా? అయితే కారుని పొలంలో వదిలే, మేసి వస్తుంది. ఇంకా ఈ కారులో పక్కూరు వెళ్ళలేదు. ఊరిని వీడేం చేస్తున్నాడు ఇక్కడ? పక్కనెవరు? బట్టల కొట్లో చూసిన పిల్ల. ఆ పిల్లనెందుకు గడ్డివాంలోకి తీసుకొచ్చాడు? అయ్యయ్యో, ఇరుక్కుందిరా. బామ్మదే, డోర్ ఓపెనింగ్ అట్లా. అది తెలుస్తుందిలే, డోరు కాదు ఇరుక్కున్నది, వాడు ఇరుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదరా, లాగు. లాగనా? చూసిరా, ఎరగొట్టేస్తా. ఇంకా ఎరగొట్టడానికి కార్లు ఏమున్నాయి బాబా?
బావా ఇది రానంటుంది. తిన్నంగా మెకానిక్ షాప్కి వెళ్ళి అక్కడ రిపేర్ చేయించుకొని అలాగే ఇంటికి వెళ్ళిపోదాం. ఏ అటుపక్క డోర్ ఉంది కదా, దాంట్లో దిగుతాను. అయ్యయ్యో దేవుడా, ముద్దులు పెట్టడంలోనే ఉండిపోయాడు. ఇటువైపు చూస్తాడేమో చూడు. అది పెట్టే ముద్దులకి వాడి బొగ్గలు బూరుల్లో ఉబ్బుతాయేమో. ఇద్దరూ లీనమైపోయారు. దిగేశాడా? అల్లుడు ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. అల్లుడు నేను ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. అల్లుడు చక్కని చుక్కని పక్కన ఇరుక్కుపోయావు. అల్లుడు కరెక్ట్గా పాడు. ఈ పాటలో అల్లుడని పదం లేదురా. అదే బావా, నా అల్లుడు ఉన్నాడు కదా శక్తి, వాడు గుర్తుకొచ్చి వాడి మీద ప్రేమతో పాడాలనిపించింది, పాడేశాను అంతే. అలాగా? సరే పాడు. పాడతా. అల్లుడు అల్లుడు చాలు చాలు రే చాలు అల్లుడు. రేయ్ బావా పిచ్చోడా, బుద్ధి లేనోడా, తెలివితో కూడా. మావయ్య లేదు గేమ్ వేయలేదు. ఇప్పుడు మన ఇద్దరిని కలిపి చూసాడంటే చికెన్ స్కిన్ లెస్ చేసినట్టు చేసి తగిలిచ్చేస్తాడు. మావయ్య అలా మర్యాద లేకుండా మాట్లాడకండి. ఇప్పుడు అదే ముఖ్యం. మావయ్యకి మర్యాద ఇవ్వాలంట. మర్యాద తెలివిలేని ఎదవా. అయ్యో ఇప్పుడు నేను ఎక్కడ దాచిపెట్టాలో ఏంటో. కన్నీళ్ళు బావా, నీ రెండు కళ్ళల్లోంచి అలా కన్నీరు ధారాపాతంగా కారుతున్నాయేంటి? ఏమైంది? ఒరే బావా అన్నావు, అదే గుండెలో గుచ్చుకున్నట్టుంది. ఆ తర్వాత పిచ్చోడా, బుద్ధి లేనోడా, తెలివి తక్కువడా, ఏంట్రా ఇది? మీ అక్కకి నీకు ఏం తక్కువ చేశానురా? మీ ఇద్దరిని చక్కగానే చూస్తున్నానుగా. మొన్న సుగతి ఇంతే, మనిషి బ్రతుకింతే. మనసేదో పాడైపోయినట్టు ప్రేమనగర్లో అక్కినేలా పాడుతున్నావేంటి? అయినా మిమ్మల్ని ఎవరన్నది? వెళ్ళండి. ఇది నేను మీ అక్కతో డీల్ చేసుకుంటా. మొత్తానికి మూసి దాచేశాడు వాడెవడు? ఈ చక్రపాణి మేనలుడు. నా తెలివితేటలన్నీ వాడికి వచ్చాయి. అరే నానా శక్తి, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఏం లేదు నాన్న, మన పొలాలు అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మావయ్య నువ్వెప్పుడొచ్చావు? నేనెప్పుడో వచ్చినాలుడు, నువ్వు ఇప్పుడే నన్ను చూస్తున్నావు. చూసారా నా కొడుకు ఎంత శ్రద్ధ? అది నిజమే. గడ్డి పీకి చూస్తే తెలుస్తుంది నీ కొడుకు శ్రద్ధ ఏంటి. మామ్స్, నన్ను ఇరికిద్దామని మా నాన్న వెంట పెట్టుకుని వచ్చావా? అరే మీ నానేరా, రారా గడ్డివాం దగ్గరికి వెళ్ళి గడ్డమ్మాలని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చే కదా తెలిసింది మీరు చేస్తున్న బాగోతం ఏంటో. అలాగా మావయ్య? రేయ్ ఏంటి, కొంచెం వెయిట్ చెయ్యి, తర్వాత వచ్చి నీ పని చూస్తాను. ఓకే? గడ్డి ట్రాక్టర్లు ఎక్కించేదాకా ఎవడో మాట్లాడకూడదు. మాట్లాడితే ముందు ఇంజిన్ ఆపు. అసలే డీజిల్ ధర మండిపోతుంటేనే. నమస్కారం వెంకటరాయుడు గారు. నమస్తే. నమస్తే. నమస్కారం నమస్కారం. అయ్యో బాబోయ్, గడ్డి 2 లోడ్లు అయ్యేటట్టు ఉంది. 2 నిమిషాలు ఎక్కించాను. ముందు డబ్బు పడేయండి. మనం చేసుకునే అగ్రిమెంట్ ప్రకారం మిగతా డబ్బు పట్టుకొచ్చాను. ఏదేమైనా ఇచ్చి పుచ్చుకోవడాలు సవ్యంగా ఉంటే ముందు వ్యవహారాలు అవి బాగుంటాయి. ఏంటి, ఎండు కట్టితో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లిపోతారు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చెయ్యి. ఏరా, నువ్వు చేసిన దానికి నేను మేనేజ్ చేయాలా? పోతావా లేదా? ఏమిట్రా పోతావా లేదా? ఏంట్రా బెదిరిస్తున్నావు? డబ్బు కరెక్ట్ గా ఉందిగా, అయితే నేను గడ్డి ఎక్కించేస్తాను. తప్పకుండా తప్పకుండా. ఏంటి ఆడదాన్ని వాటేసుకున్నట్టు పోతున్నావు? ఈ పక్క నుంచి గడ్డి ఎక్కించేద్దామని. ఇటు పక్క తీయకూడదు. ఎందుకు? ఇటు మంచిది కాదు, వెనక నుంచి తీ. నా గడ్డి నా ఇట్ట. నువ్వు గడ్డి కోసం వచ్చావా గొడవ పడ్డానికి? గడ్డి కోసమే. అప్పుడు నేను చెప్పింది నువ్వు విను. రేయ్, గడ్డి అమ్మేశాక మనకెందుకురా, ఏదో పక్క నుంచి తీసుకుపోని. బావా, ఇది నీకు తెలీదు, అక్కకి నాకే తెలుసు. ఇవాళ ఎవరు గడ్డి కొనడానికి వచ్చినా కుడిపక్క తీయమని ఒక సిద్ధాంతి నాతో చెప్పారో అదే ఫాలో అవుతున్నా. నాకు కూడా ఒక సిద్ధాంతి చెప్పాడు. ఏంటో ఏంటో బాగుతున్నావు? మా బావ గురించి మర్యాద లేకుండా మాట్లాడతావా? ఈ బావ గారి గురించి మర్యాద లేకుండా నేను ఎప్పుడు మాట్లాడానా? ఏమన్నాడు మావయ్య నాన్న గురించి? అది గనక చెప్తే నువ్వు తట్టుకోలేవురా. నాన్న గురించి అంటారా? ఎరా, మా బావనే బుద్ధి లేనాడు అంటావా? బుద్ధి లేనాడా? వీడన్నాడా లేక వాడే అంటున్నాడా? నిన్నేం చేస్తానో చూడు. ఏం చేస్తాడు బాబు? ఇటువంటి డబ్బు గడ్డి అమ్ముతారట. రై, నీకు గడ్డి లేదు గిడ్డి లేదు, ముందుకు నుంచెళ్ళు. నేను అగ్రిమెంట్ చేశాను. రై, కొట్టడం ఆపి 5 నిమిషాలు అయింది, ఇంకెందుకు అరుస్తావు? ఇంకా కొడుతున్నట్టుగానే ఉంది. అయిపోయింది, కదులు. ఆయన నేను ఎప్పుడు అన్నాను? అయినా నేను ఆయన ఎందుకు అంటానా? పోయిరా. మీ డీలు చాలా ప్రమాదం అయ్యా. ఓడి గుర్తుంచుకోండి, మీరు ఈ గడ్డి ఎలా అమ్ముతారు నేను చూస్తాను. అయ్యా గడ్డి అంతా ఎక్కించేయమంటారా? గడ్డి ఎక్కింతాడంటే గడ్డి. మామ్స్, థాంక్స్. వెల్కమ్. అద్దరు కొట్టేశావు. మరి ఇప్పుడు మేనేజ్ చేయాలి. రండి. రఘు, తలెత్తు, కలజోడిది.
ఏరా అతను నా గురించి ఏమీ అనలే కదా, డబ్బుని ఏం తీసుకు అనలేదా? డబ్బా ముఖ్యం. వాడు అన్నమాట చెప్తే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలి అనలేదట. అనలేదు. పొద్దున్నే పేకల దాకా తిండి పెట్టించి నేను కారు ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చాక ఎంత చేయాలో అంతా చేశావు. థ్యాంక్ యూ. శక్తి రా వెళ్దాం. అమ్మయ్యా. మామ్స్ ఏంట్రా? నువ్వు నాంత ఇంటికెళ్ళు, నేను మంజుని దింపొస్తాను. రే శక్తి, ఎండ మండిపోతుంది, నువ్వు కారులో వచ్చి ఆ వేస్ట్ వేలో బైక్ లో వస్తాడు. విన్నావుగా, వెళ్ళు వెళ్ళు, తాను వెళ్ళిపోతుందిలే. సర్లే, మాకు వినపడింది, నువ్వు వెళ్ళి వదిలేసరా. నా వల్ల కాదు. పోతావా లేదా? పోతాను. ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు దబాయించేస్తున్నారు? మామయ్య, అరే పోరా, నేను చూసుకుంటాను. ఈ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడు? కనిపించట్లేదే. అది కాస్ట్లీ బైక్, అమ్మడానికి వెళ్ళలేదు. నా కళ్ళ ముందే ఉండాలి. నువ్వు ముందెళ్ళు, నేను వెనకొస్తా. ఎక్కడ దొరికారా నాకు? అమ్మాయిని వదిలిపెట్టొద్దామంటే కుదరట్లేదు. పశువులు తోలే వాళ్ళు బైక్ తోలితే ఇలాగా ఉంటది. త్వరగా రా. ముందు మీరు వస్తారో లేదో చూసుకోండి. ఆ డొక్కు బండ్లు. శక్తి, మిల్లెక్కులు అవి చూడాలి. త్వరగా అకౌంట్ బుక్ తీసురా. చూసావా, నీ ఆలోచన వేరు, మీ అయ్య ఆలోచన వేరు. ఏంటి మామయ్య ఏదేదో మాట్లాడతావు? ఆ అమ్మాయి ఎక్కడుంది? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒక ఐడియా మామయ్య. ఐడియా లేవురా. ఎప్పుడు నేను వచ్చి కుటుంబంలో పడ్డానో అప్పుడే నా ఐడియాలన్నీ అవుట్. నువ్వే ఏదైనా చెప్పు. ఏంటి మా, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఏదో ఒకటి చెప్పు. ఇలా చెప్పి నన్ను తెలివి తక్కువ చేశారా? నా దగ్గర ఐడియాలు లేవురా. నువ్వే ఏదైనా ఐడియా ఒకటి చెప్పు, నేను ఓకే చేస్తా. ఐడియా వచ్చేసింది. చెప్పు. నీ దగ్గర ఎవరు చెప్తాడు? నేను స్ట్రైట్ గా చెప్తా. నానా, గడ్డి బాబు దగ్గరికి వెళ్ళాం కదా, ఒళ్ళంతా దురదలు పెడుతున్నాయి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. ఇదేట్రా ఐడియా? అది గడ్డిలో దాక్కోడానికి నువ్వు స్నానం చేయడానికి ఏంట్రా సంబంధం? మావా స్నానం చేస్తానని చెప్పింది నేను, కానీ స్నానం చేయాల్సింది నువ్వు. నేనా? స్నానం చేయడానికి కూడా డూబ్రా? అవన్నీ నాకు తెలీదు. లోపలికి వెళ్ళి నేను స్నానం చేస్తున్నట్టు మేనేజ్ చేయి. నేను వెళ్ళి మంజు ఒరే శక్తి, తొందరగా రారా. అదే పనిగా ఉండిపోకు. మీ నాన్నకి కాఫీ తాగిన వెంటనే లెట్రిన్, యూరిన్ అన్ని వస్తాయి. అప్పుడొచ్చి తలుపు కొట్టాడంటే నేను కదా ఇరుక్కునేది. లక్ష్మి, కాఫీ పట్రా. పొద్దునుంచి టాయిలెట్కి వెళ్ళలేదు. మాట నోట్లోనే ఉంది, అప్పుడే అడిగేస్తున్నాడు కాఫీ. ఇప్పుడు ఈయన బాత్రూమ్కి వచ్చాడంటే నేను అయిపోతాను. అమ్మయ్యా. ఓరి నా బావా, ఇదేమైనా పబ్లిక్ టాయిలెటా? డబ్బులు వసూలు చేయడానికి కూర్చున్నట్టు ముందు కూర్చున్నావు. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు తొల్లి గతించే. పాడతావయ్యా, పాడతావు. నీకే ఎంకి పెళ్లి సుబ్బుసావుకొచ్చిందని మా అక్క నీకిచ్చాక నేను కదా అయిపోయాను. రే శక్తి, ఏంట్రా స్నానం చేసి వస్తానో నీళ్ళ సౌండే లేదు. సౌండే కదా ఇస్తా. సౌండ్ వస్తే నమ్ముతారా? రే, ఏంట్రా స్నానం చేస్తున్నావు? నీళ్ళని ఒంటి మీద పడకుండా నేల మీద పడుతున్నాయి. నోరు మూసుకొని కూర్చోవయ్యా, ఊరికే నచ్చపెట్టుకుంటారు. రే శక్తి, నీతో మ్యాటర్ మాట్లాడాలనుకుంటున్నా, రోజు మర్చిపోతున్నా. ఏదో పరమరహస్యం అనుకుంటా. మా అక్కకు తెలియకుండా కూడా చాలా జరుగుతున్నాయి. ఆ వేస్ట్ ఫెలో ఉన్నాడే, వాడేరా మీ మామయ్య. ఆ వాగుడికాయ, వాడితో తిరగొద్దు. తిరిగితే ఎందుకు పనికి రాకుండా పోతావు. మీ అమ్మని కాపురాన్ని తీసుకొస్తున్నప్పుడు సారా శీలతో పాటు వాడు వచ్చేసాడు. నేను ఎన్నోసార్లు తెగ తిట్టాను రా, కానీ వాడి రక్తంలో రోషం అన్నదే లేదు. బావమరిదని మర్యాద కూడా లేకుండా ఎంత చీపుగా మాట్లాడుతున్నాడు చూడు. ఇంటి నుంచి గంటేస్తే బాగుపడతాడు అనుకుంటే కదిలేటట్లేట్రా. అయ్యా, ఓడి చెప్తున్నాను వినండి. అది అనుభవించి చెప్తున్నాను. ఏ కారణం చేతనైనా అక్కా చెల్లెల్ని ఇచ్చిన ఇంట్లో ఒక పూట తిండి కూడా తినకండి. మర్యాద ఉండదు, గౌరవం ఉండదు. రే, ఎంతసేపు రా స్నానం చేసేది? రే శక్తి, మీ అమ్మకు తెలియకుండా మన ఇద్దరం కలిసి ఓ ప్లాన్ వేసి. ఇదేం ప్లాను? మీ మావయ్యని ఇంటి నుంచి గంటేద్దాం. కుదరలేదనుకో, అన్నంలో విషయం కలిపేద్దాం. విషమా? అరే మహాపాపాత్ములారా, ఎంత పెద్ద ప్లాను! ఇది తెలియకుండా ఇన్నాళ్ళు ఇంట్లో పడున్నానే. ఇక మీదటి ఈ మీసాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లుడు, నీ అమ్మ చెట్లకి నీళ్ళు పోతుంది, వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. అదే వెళ్ళి మాట్లాడాలి. అప్పుడు నువ్వు మాట్లాడతాను, ఇప్పుడు నన్ను వెళ్ళి మాట్లాడమంటున్నావు. ఏంటి మావా? నేను వస్తాను కదా, పో. రావాలి.
వస్తాను పోరా. అమ్మా ఏంట్రా? నేను నీకొక్కనే కొడుకు కదా, నీ ముద్దుల కొడుకుని కదా, నాకు తల్లే దైవం కదా. అవునరా, తల్లే దైవం, ముద్దుల కొడుకు, కన్న కొడుకు, ఆ ఎన్ఆర్ సినిమాలన్నీ ఇప్పుడు మనకెందుకురా, ముందు మ్యాటర్కి రారా. ఏంటి మామ అల్లుళ్ళిద్దరూ కలిసి ఏవో ప్లాన్లు వేస్తున్నారు? ఏంటి విషయం? అదేం లేదక్క, అదొక చిన్న ఏంట్రా సమస్య. నసుకుతున్నావు? నేను నచ్చితే ఉంది చెప్పరా, చెప్పు. అది ఏం లేదమ్మా, నువ్వు నా ముద్దులమ్మ. ముద్దులమ్మ పిరికినే. నేను చెప్తానక్క, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అమ్మాయిని ప్రేమించావా? ఎంత ధైర్యం రా నీకు, ఎంత ధైర్యం! ఏంటి నన్ను కొడుతున్నావు? ఏంట్రా నువ్వు చెప్పేది? ఈ వయసులో నీకు అవసరమా? ఇది మీ బావగారికి తెలిస్తే నరికి పోగులేస్తారు. నువ్వు ఆంజనేయ భక్తుడు. అయ్యో, అది నేను చెప్పట్లేదక్క, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని నీ కొడుకు నీతో చెప్పబోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నేనేం చేసేదిరా దేవుడా? అయ్యో అయ్యో అక్క అక్క, ఇప్పుడు ఏం జరిగిందక్క? నా కొడుకు అమ్మాయిని ప్రేమించాలని చెప్తున్నాడే. వాడేమైనా హత్య చేశాడా? హత్య చేసిన మీ బావగారు ఊరుకుంటారా? ఈ మ్యాటర్ తెలిస్తే నరికి పోగులేస్తారు. ఏంటమ్మా నువ్వు? అమ్మాయి చాలా మంచిదమ్మా, నీలాగా అందంగా. రేయ్, ఊరికే మాట్లాపి ఫోటో చూపించరా? ఆ అమ్మాయిని చూసిందంటే ఫోటో చూడమ్మా, ఫోటో సరిగ్గా చూపించరా. ఏం చేస్తున్నా తెలియట్లేదు. చూడు 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 ఫోటో, పెద్ద ఫోటో బాగా చూడు. ఆ అమ్మాయి అందంగానే ఉంది. మరి ఇంకే, వెంటనే పెళ్లి చేసేయ్. ఏ ఎలా కుదురుతుంది? ఏంటమ్మా నువ్వు పియూసీ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివావు కదా. చదువుకి దీనికి ఏంట్రా సంబంధం? సరే, లవ్ గివ్ అని చెప్పను, వేరే రూట్ లో ట్రై చేస్తా. ఏదో రూట్ లో వెళ్లి బావును ఒప్పించక్క, వాడికి పెళ్లి జరగాలి. సరే, ట్రై చేస్తా. ఇంతకు ముందు ఐపీఎస్ మ్యాటర్ లో రివర్స్ అయినట్టు అవ్వవు కదా. నువ్వే చూస్తావా? నువ్వెవరు? మా నాన్న నల్లరామూర్తి కూతురు కదా, ఆయన నిన్ను మాత్రం చదివించి నన్ను బర్రెలు మేపుకు రమ్మనేవాడు. ఒక్క కొడుకు, ఏదో విధగాడు పెళ్లి పెద్ద చాలు. పోక పోక లక్షణంగా ఉంది కదా మా బంగారమ్మ. ఇలా చూడండి, గోదావరిలో పట్టిన కొరమేనా. అబ్బా, ఎంత పెద్ద చేప! ఓ, నువ్వు ఇక్కడ ఉన్నావా? అక్క, ఈ చేపలను ఏం చేస్తావంటే బాగా ముక్కలుగా కట్ చేసి మసాలా బాగా దట్టించి అలాగే నూనెలో వేసి వేపి మన అమ్మ చేస్తే 2 వీధులకు వస్తుంది చూడు, అలా గుమ్మగుమ్మలు వచ్చేలా రుచిగా వండి తల బావకి, తోక అల్లుడికి, నడుముక్క తమ్ముడికి సపరేట్ గా వచ్చేలా చెయ్యి. ఏంటక్క, ఈ రోజు వంట అద్దరగొట్టేయాలి. దీన్ని బట్టి నీ తమ్ముడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూస్తా. అత్తయ్య, నేను పెడతాను చేపల పులుసు. సరే అయితే నేను వస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? కొన్నోళ్ళకే తిరిగిచ్చేసి పక్క థియేటర్ లో మా గురు ఎన్టీఆర్ సినిమా ఆడుతుంది, చూసొస్తా. రేయ్, ఏంటి చిన్నానా, నేను చేపల పులుసు బాగా పెడతాను. నువ్వు బాగా పెడతావని ఏంటి గ్యారంటీ? నేను గ్యారంటీరా, అది వండేటప్పుడు నేనేగా పక్కనుండేది. నమ్మచ్చా? నమ్మచ్చు. సరే తీసుకో, బాగా చెయ్యి. నువ్వే తీసుకో. అక్క, వెళ్ళి 5 నిమిషాలు వచ్చేనా? కొట్టానంటేనా? 5 నిమిషాలు ఎలా అవుతుందిరా? సరే, 10 నిమిషాలు వస్తా. అయ్యో, చేపలు పచ్చిగా చూస్తేనే నోరుతుంది, వండితే ఇంకెలా ఉంటుందో. రే, ఎందుకురా కాలు పిల్లలు అలా తిరుగుతావు? పోరా కర్మ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు, ఈ చేపలన్నీ నాకే సొంతం. అక్క అక్క, తొందరగా రాక్క, వచ్చి వడ్డించక్క. ఏంట్రా పీకి తగిన కోళ్ళు అలా అరుస్తావు? దంచేస్తుందక్క. ఉండ్రా, బావగారు రాని. ఆయన ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు తినాలి? ముందు నాకు పెట్టు. వచ్చేసారు. వచ్చారా? అయితే తిన్నట్టే. ఏంటి పనికి పోతురాజు తిండికి తిమ్మరాజులాగా తిండికి ముందే వచ్చి కూర్చున్నాడు? రేయ్, అక్కడేంట్రా లుక్కు? నేను ఇంత మాట అన్నాక బావా నాకు గౌరవం ముఖ్యం, చేపలు ముఖ్యం కదా, లేచి వెళ్ళిపోవద్దు. అలా ఎలా లేచి వెళ్ళిపోతాం? అక్కని చూసుకోవద్దా ఏంటి? అక్కేమన్నా పళ్ళిలో ఉందా? శక్తి యాండి, వాడితో మీకేంటండి? మీరు భోంచేయండి, మీకిష్టమని చేపల పులుసు చేశాను. చేపలు తెచ్చింది నేను, అది దృష్టిలో పెట్టుకో తినండి. ముందు ఆయన తిన్నే. ఆహా, వాసన గుబాళించేస్తుంది. అయ్యో, ఏంటండి మీరు? అయ్యయ్యో బావా, ఎక్కడా? తినేటప్పుడా? పొట్టు కొట్టేస్తా. అదిగో ఆ సెంటర్ ముక్క. ఈ ముక్క అది. నడుము ముక్కలన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయే. మామా, జలపాతం కారిపోతుంది. కారుతుందా? తిండంటే పడి చస్తావు. అక్క, భోంచేస్తున్నారుగా? షేప్ చూస్తేనే షేక్ అయ్యేలా ఉన్నా.
ఏయ్ బామర్ది తిను. పళ్ళెం తినాలి. అమ్మా ఇంకో పీస్ మా. వెళ్ళి సూపర్. లక్ష్మి రాను నీ వంట డెవలప్ అయిపోతుంది. ఈ పులుసు పెట్టిన చేతికి వజ్రంతో గాజులు చేయించు. అమ్మా కూతురా వజ్రంతో గాజులు చేస్తాడట. రా ఎవరన్నా పిలుస్తున్నా? చేపలు చేసిన చెయ్యి. మరి ఈ చెయ్యి ఇది ట్యూబ్. గాజులు చేయాల్సిన చెయ్యి వస్తుంది. మంచి డిజైన్ లో చేయించండి. ఏంటి లక్ష్మి వాడు అనేది? అవునండి, చేపల పులుసు చేసింది మీ మేనకోళ్లే. ఇదే ఎవరో వంట చేస్తే అది నేను తినాలా? ఏమండి భోంచేయండి. నాకు భోజనం ముఖ్యం కాదు, గౌరవం ముఖ్యం. ఏంటక్క ఆ అమ్మాయి ఏమైనా చేపల విషయం కలిపిందా? అంత కోపంగా వెళ్ళిపోయాడు. సరిగానే నాకు అల్లుడికి పెట్టు. ఊరుకో మామ, మా నాన్న తిన్నప్పుడు నేను ఎలా తింటాను? నాకు గౌరవం ముఖ్యం. అప్పుడు ఆ చేప ఎందుకు? పెట్టేసిపో. అక్క నువ్వు రా, మన ఇద్దరం కలిసి తిందా. రా కూర్చో. నాకు నా మొగుడి కన్నా కొడుకు కన్నా గౌరవమే ముఖ్యం. ఎంత పౌరుషం ఏంటి? నిన్న అందరూ కుటుంబ గౌరవం సినిమా చూసారా? పోండి, అన్ని చేపలు నేనే తినేస్తాను. ఏంటంట? ఎవడైనా చేపలు తిన్నాడా ఇంట్లో ఉండడు. మా అక్క అందానికి కలర్కి పియూసీ చదివిన చదువుకి చదువుకున్న కుర్రోళ్ళు ఎంతో మంది వచ్చారు చేసుకోవడానికి. నేనే మొండిగా ఈ మేసాలని కావాలని పట్టుబడ్డా. ఇప్పుడు అనుభవిస్తున్నా. అయినా నేను హోటల్కి వెళ్తే తినకుండా అందరూ తింటారని ఇంటికి తెచ్చాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయ్యయ్యో అమ్మా, ఆకలి దంచేస్తుందే. వీళ్ళు తినలేదు, నన్ను తినలేదే. చేపల పులుసు అంతా వేస్ట్ అయిపోయి ఉంటుంది. అమ్మా అబ్బా అల్లుడు అల్లుడు ఏంటట? లోపల ఏమీ లేపేసరికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్టున్నారా? ఆకలి దంచేస్తుందిరా. రారా, ఎవరు చూడకుండా వెళ్ళి తినేసి వచ్చేద్దాం. ఇలా అడుక్కు తినే పనులకి నన్ను పిలవద్దు, నేను రాను. ఏరా సొంత ఇంట్లో తిండా అడుగు తిన్నట్టరా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? రోషానికి పోవద్దురా. రారా తినేసి వద్దాం. మనిషి అన్నాక ఒక రోషం ఉండాలి. కన్న తల్లిదండ్రులు అక్కడ అన్నం తినకుండా పస్తులు పడుకున్నారు. వాళ్ళ కొడుకైన వాడిని నేను ఎలా తింటాను? నేను నీలాగా కక్కుర్తి వాడిని అనుకున్నావా? రేయ్, అన్నం విషయంలో ఎందుకు అలా రెచ్చిపోతున్నావు? ఇలా చూడు, ప్రాణానికి సంబంధించిన విషయంరా. నేను మీ అమ్మ రోజుకి 3 పూట్ల శుభ్రంగా తిరిగి పెరిగాంరా. అనవసరమైన ఆవేశాలకు పోయి మీరు చావకండి, నన్ను చంపకండిరా. నా మాటిన్రా. రారా తినేసొద్దాం. పడుకుంటావో లేదా? అంటే పడుకుంటావో లేదా? ఏంటి తండ్రికిలాగా ఇడికి కోపం ఎక్కువైంది? ఎంతైనా ఆ బ్లడ్డే కదా. మనమే అనవసరంగా తెలియకుండా ఇంట్లోకి వచ్చి పడ్డాం. సరే ఏం చేస్తాం, తప్పుతుందా? అమ్మా ఈరోజు ఆకలితో చావాల్సిందే. అయ్యా యాండి, మీకిష్టమని చేపల పులుసేగా అడిగాను. పోనీ వేరే ఏదైనా వండి తీసుకురానా? ఏ ముందు నీకు ఆకలిగా ఉన్నట్టుంది. మనకి ఆకలి కన్నా గౌరవం ముఖ్యం. ఊరికే నచ్చ పెట్టకుండా వెళ్ళి పడుకో. ఇక ఈ మనిషి నమ్ముకుంటే మన ఆకలి తీరినట్టే. మన దారి మనం వెతుకోవాల్సిందే. అమ్మయ్యా, ఎవరు చూడలేదు. అయ్యో ఆకలి దంచేస్తోంది. అయ్యో ఆకలి దంచేస్తోంది. అబ్బా, చేపల పులుసు తినే యోగం కూడా ఉండాలి. ఏం చేస్తావు? అబ్బా, ఏది లక్ష్మిది? లక్ష్మి
బాత్రూమ్కి వెళ్ళేట్టుంది. వచ్చేలోపు చేపల పులుసు కాలిచి చేయాలి. అబ్బా ఎంత ఆకలి! గౌరవం ఆకలని చూస్తే చివరికి ఆకలే గెలిచింది. ఓ పట్టు పట్టేద్దాం. ఎవరూ లేవకముందే చేపల పులుసుని సైలెంట్గా కాల్చి చేయాలి. అమ్మయ్యా, ఆకలి తెగద్దని చేస్తుంది. పీకల దాకా మీకేయాలి. పాపం లక్ష్మి ఆకలికి తట్టుకోలేదు, బాత్రూమ్కి వెళ్ళింది. అయినా లాయించేద్దాం. రుచి థ్యాంక్ యూ. ఏంటి ఇక్కడ మెత్త మెత్తగా ఉంది? దిండెవరన్నా పెట్టారా? లక్ష్మి, నువ్వు బాత్రూమ్ ఉన్నప్పుడు ఏంటి ఇక్కడ? నేను ఊరికి అనకూడదు, ఫస్ట్ నైట్ లో ఉన్నట్టు. మీకెప్పుడు అదే రంది. తినండి, మెల్లగా తినండి, ముళ్ళు గుచ్చుకుంటుంది. నువ్వు తిను. శక్తి వేడెందుకు వచ్చాడు? మనం ఎందుకు వచ్చాం? వాడు అందుకే వచ్చుంటాడు. పాపం తినివ్వండి, ఆకలితో ఉన్నాడో ఏమో. తినే తినే. పా, ఈ ఇంట్లో గౌరవం గౌరవం అంటూ ఆకలితో చంపేసేటట్టున్నారు. పా, అయ్యయ్యో అమ్మా, కడుపులో తిండి లేపేసరికి నిద్ర కూడా పట్టట్లేదే. అమ్మా, అల్లుడు, ఒరే అల్లుడు, అల్లుడు, నిద్రపోయాడా? సరే సరే, ప్రాణం కాపాడుకోవాలంటే ఈడు లేచిలోపలి తినేసి రావాలి. ఆకలి దంచేస్తుందిరా, ఆకలి దంచేస్తుంది. మంచు ఎర్రగా తీసింది కరీని. ఏదైతే దామని మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేయాల్సిందే. ఎవరు లేరు. ఊరుకోండి తమ్ముడు. బావి ఇంట్లోంచి తరివేసినా సరే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకునైనా బతుకుతాను. అందుకని కడుపు మార్చుకుంటానా? అయ్యో, మనం వాడికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతామేమో. మెక్కడానికి వచ్చాడు. ఉండు, ఒక పట్టు పట్టేస్తా. కౌరవులు శకునికి ఒక్క మెతికే వేసినట్టు ఒక్క మెతికే ఉంచారు. ఈ ఒక్క మెతుకుతో కడుపులా నిండుద్ది. సర్లే, కనీసం చేప మొక్కలన్నీ తిని కడుపు నింపుకుంటాను. ఇందులో ఏముంది? అయ్యో, వాసన చూడ్డానికి కూడా చాలదుగా. మొత్తం నాకేశారు. ఊరు తిండిపోతులారా, ఎవరు చేసుంటారు ఈ పని? మన కుటుంబంలో అందరూ రోషగాళ్లే. వాళ్ళు తినడానికి ఛాన్సే లేదు. అర్థం కావట్లేదే. నువ్వా? మరి మంచం మీద ఎవరు? దిండుమా. దిండా సెటప్ చేసి వచ్చాను. ఇక్కడేం చేస్తున్నావురా? భోన్ చేస్తున్నా. నువ్వొక్కడవా? ఊరి పడుద్దాయి, మొత్తం తినేసావా? కనీసం మావయ్యకి కొంచెమే ఉంచుదామనిపించలేదా? మావయ్య, అనవసరంగా నన్ను తిట్టుకో. అన్నం అంతా నేనే తినేలేదు. నాకంటే ముందు ఎవరో ఇద్దరు ముగ్గురు తిన్నారు. ఇద్దరు ముగ్గురా? పట్టేస్తా, ఇప్పుడే పట్టేస్తా. తలుపులండి వేసండి రా. వెయ్యిరా లైట్. మావయ్య, మన గ్రూప్ టన్ రెండిద్దరు. నాకే కాస్త అవమానంగా ఉంది. నాకంతకన్నా అవమానంగా ఉందిరా. సొంత ఇంట్లోనే దొంగతనంగా ఆనందం తినడం ఇక్కడే చూస్తున్నాను. గౌరవం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబమే దొంగల కుటుంబం అయిపోయింది. అక్క, నీకేమైంది? నువ్వైనా నాలా ఉంటావనుకున్నాను.
తిండి దగ్గర దొరికిపోయావే. పోరా పిచ్చి సన్నాసి. కమ్ హియర్. మీరు చాలా రోషగాళ్ళు కదా, ఏంటి ఇలా వచ్చారు? నీళ్ళ కోసం వచ్చా. నీళ్ల కోసమా? మీసంలో ముళ్ళంటుకుంది నీళ్ల కోసం వచ్చామని అబద్ధం చెప్తారా? పెద్ద మనుషులు చేసే పనేనా? ఏదో నా తోడబుట్టిందొకటి ఇంట్లో ఉందని ఉంటున్నా, లేకపోతే ఇలాంటి చీపైన కొంపలోంచి ఎప్పుడో పారిపోయేవాణ్ణి. పిచ్చుకు 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 పిచ్చుక? ఇదేదో కొత్త పదంలా ఉందే. తప్పు చేసిన పెద్ద మనుషులందరూ ఇలాగే పిచ్చుకు పిచ్చుక అంటారా? అంటే మీ గౌరవం అంతా ఇంతే. శక్తి తనొక్కతే వస్తుంది. వాడు వస్తున్నాడు. ఆహా, మన ప్లాన్ వర్కౌట్ అవ్వబోతుంది. నాతో రండి, ఓ సూపర్ సినిమా చూపిస్తా, చూసి రిజల్ట్ చెప్పండి. నోటికొచ్చేట్లా మాట్లాడరా తారు డబ్బా. యాండి, మా తమ్ముడిని అలా పిలవకండి. వాడు మనిషి నలిపైనా మనసు తెలుపు. నేనేమో మా నాన్న రంగు, నా బంగారు. వాడేమో మా అమ్మలా నల్లగా ఉంటాడు. ఎందుకు తెలీదు? నిన్ను చూడటానికి వచ్చినప్పుడు మీ అమ్మ నల్లగా తారు డబ్బాలాగా వీడికిలాగే ఉంది. ఆవిని చూడంగల దడుచుకుని అలాగే గోడ దూకి పారిపోదాం అనుకుంటే అప్పుడు నిన్ను కిటికీలోంచి చూసి వెంటనే అయిపోయా. బావా, ఏంటి ఆటకెత్తాను? ఎప్పుడు చూసినా పాత కథలే తిరిగేస్తూ ఉంటారు. నాతో రండి బావా, వెళ్ళి చూద్దాం. యాండి, తమ్ముడు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, రండి వెళ్దాం. నువ్వెందుకు వస్తావు? బావన్ రాని, నువ్వు ఇక్కడే ఉండు. వాడు అలాగే అంటాడు కానీ మీరు రండి. నా మాట నువ్వు ఇక్కడే ఉండు. అరే ఉండండి, నా చేతితో నేనే తీస్తాను. ఏంట్రా ఆడపిల్ల గది తలుపు తీస్తావు? ఆడపిల్ల ఒక్కతే కాదు, ఇక్కడ మీ కన్న కొడుకు ఉన్నాడు. ఏంట్రా అంటున్నావు? గట్టిగా మాట్లాడారంటే మా అక్కతో చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడమంటారు. అలాగే తమ్ముడు, యూ ఓపెన్ ద డోర్. థ్యాంక్ యూ అక్క. ఎవరి దగ్గర? మేమంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. రండి, వచ్చి చూడండి. ఇద్దరినీ లోపల పెట్టి నేనే కదా గడేసింది. ఈ అమ్మాయి ఉంది, వాడేమయ్యాడు? ఆహా, దొరికిపోయాడు. ఏంట్రా తమ్ముడు, శక్తి ఇక్కడ ఉన్నాడని చెప్పావు, ఎవరు కనిపించరే? లేదక్క, వాడు ఇక్కడే ఉండాలి. ఏమే, నీ తమ్ముడు వేళాపాడ లేకుండా నిద్ర లేపుతాడు, అబ్బాయి మీద అన్యాయంగా అభాండం వేస్తున్నాడు. నీ కోపం రాలా? లైట్ గా వస్తోందండి. లైట్ గా? అయితే లాగౌట్ కొట్టు. అలాగంటారా? తప్పుకోండి. ఈ దెబ్బకు నీకు ఏడుపు వస్తుంది, మీ అక్క చెయ్యి నొప్పిగా ఉంది, అంతేనా? అవునండి, మా ఫ్యామిలీలో ఇలాగే కొడతాం. We beat like this. మరి మా ఫ్యామిలీలో ఎలా కొడతావు తెలుసా? పక్కన రా. అయ్యో అయ్యో, బావగారు ఇటు రండి. మా అక్క లెవెల్లో మీకు కొట్టడం తెలియలేదు, మా అక్క దగ్గర కొట్టడం నేర్చుకొని రండి. వెళ్ళండి. ఎవర్రా ఏడ్చింది? ఎవరు ఏడ్చారు? నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ స్టైల్లో మాట్లాడుకుంటున్నాం. మీ ఫ్యామిలీ స్టైల్లో మాట్లాడుకున్నాం. ఒట్టి డూబాకర్ కుటుంబంలో ఉందే, ఇదేదో డ్రామా కంపెనీలో ఉందే. ఇక ఆలస్యం చేయకూడదు. శక్తికి వెంటనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయాలి. నిన్నెవరా పిలిచింది? తర్వాత మాట్లాడుకుందాం. వస్తున్నానండి. ఏంటి 4 కాళ్ళు కనిపిస్తున్నాయి? ఓరి విధవా. ఇక్కడే ఉన్నావు నువ్వు, లే. ఎక్కడ దాకున్నాడు చూడు. చెప్పినంత గుర్తుందిగా? అసలైన ఎలుగుబంట్లాగా ఆ ఇంజనీర్ అమ్మకు ఎదురుపడి గెంతుతూ తన బెదిరించు, దెబ్బకిత్తాను. ఆడెలుగుబడి తోడు సంపాదించేవింట్రా. వెళ్ళు, తను వచ్చి టైం అయింది. అమ్మాయి గారు ఎక్కడ? రా రాస్కల్ రా, నన్ను బెదిరించాలని ఇలా అడ్డమైన వేషాలు వేస్తావా? చెప్పు,